అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటనేది కూడా నాకు చెప్పండి. నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, మెయిల్ చేయొచ్చు. లేదా నా ట్విట్టర్ అకౌంట్ ఉంది, ట్విట్టర్లో కూడా కొన్ని ట్వీట్స్ చేస్తుంటా. యాక్చువల్లీ ట్విట్టర్ అనేది వర్స్ట్ సోషల్ మీడియాలో, ఎందుకంటే అక్కడ పిచ్చ బూతులు తిట్టుకుంటారు, పిచ్చగా టార్గెట్ చేస్తారు. నచ్చనివాడు ఉంటే విపరీతంగా చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. అయినా సరే ట్విట్టర్లో కొన్ని అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వాడాలి. సో ఎవరైనా యూజ్ చేస్తుంటే నన్ను ఫాలో అవ్వండి ట్విట్టర్లో కూడా. సరే అన్నీ పక్కన పెడితే లైక్ చేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు చాలామంది నేను రోజు లైక్ చేయమని మాత్రమే అడుగుతున్నా, రోజు ఇది పర్టికులర్గా ఈ వీడియోలోనే అడుగుతున్నా. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా ఛానల్ గ్రోత్కి ఇంపార్టెంట్. నేను ఒకే చోట ఉన్న చోటే ఉండకూడదు కదా, ఛానల్ గ్రోత్ అవ్వాలి కదా. సో మీరు లైక్స్ తగ్గే కొద్దీ వ్యూస్ తగ్గుతాయి, లైక్స్ తగ్గే కొద్దీ వ్యూస్ తగ్గుతాయి అన్నమాట. లైక్స్ మినిమం 13 నుంచి 15,000 వస్తే బెటర్. అది నేను రోజు అడిగే రిక్వెస్ట్ ఒక్కటే. సో దయచేసి వెంటనే లైక్ చేయండి. తర్వాత అమరావతి ఓఆర్ఆర్ రై ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు, పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి, క్షేత్రస్థాయిలో మరోసారి అలైన్మెంట్ పరిశీలన, 5 జిల్లాల్లో భూసేకరణకు అధికారులను నియమించాలని లేఖలు, ఏ పథకంలో చేరుస్తారనేది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ. సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి బాహ్య వలయ రహదారి, హైదరాబాద్కి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారాయి. ఓఆర్ఆర్ ఎక్కితే చాలు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు. గచ్చిబౌలిలో కావాలంటే గచ్చిబౌలి, మేడ్చల్ కావాలంటే మేడ్చల్, ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావాలంటే అక్కడ, లేదా ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్, ఎక్కడ కావాలంటే అక్కడ దిగవచ్చు. అట్లాగే ఇక్కడ మన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ అమరావతి సర్కిల్లో ఉన్న అన్నింటినీ కూడా కలుపుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఎక్కుతాం, ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతాం. కొంచెం ఈజీ ఉంటుంది మనకి వెళ్ళడానికి, రావడానికి, రాకపోగలకు కాస్త ఈజీగా ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మధ్యలో గవర్నమెంట్ మారకపోతే, లేదా మన వైసీపీ గవర్నమెంట్ కూడా దీన్ని కొనసాగించుంటే ఈపాటే ఔటర్ రింగ్ రోడ్ అయిపోయేది, ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయేది, అన్నీ అయిపోయేవి. కాకపోతే దురదృష్టవశాత్తు ఒక 5 ఏళ్ళు మనది కాదు. ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్లో 5 సంవత్సరాలు లేవు. అమరావతి రాజధాని అమరావతి బాహ్యవలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్ళి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. సో ఈ 189 కిలోమీటర్లకు కూడా దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ అయితే అయిపోద్ది, ఇబ్బంది ఏమీ లేదు అనేది మనకి రాసుకొచ్చారు. తర్వాత ముత్యాల పందిరిలో మలయప్ప వైభవం, తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. బాగుంది కదా, పుష్పాలంకరణ కనుల విందుగా ఉంది. చూడండి. అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22, 23 తేదీల్లో నిర్వహణ. దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధుల హాజరు. కృష్ణా తీరంలో 5,000 డ్రోన్లతో ప్రదర్శన. పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఇప్పుడు కెమెరా అన్నా, షూటింగ్ అన్నా డ్రోన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో 5 సంవత్సరాల కిందటో 6 సంవత్సరాల కిందటో డ్రోన్ అంటే చాలా అరుదుగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్లోనూ డ్రోన్ వాడుతున్నారు, పెళ్ళిళ్ళలో డ్రోన్ వాడుతున్నారు. ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా ఏదైనా వీడియో తీయాలన్నా, ఆఫ్కోర్స్ నేను వాడట్లేదు, కొంతమంది ఛానల్ వాళ్ళు వాడుతున్నారు డ్రోన్. నేనంత టెక్నాలజీ అప్డేట్ అవ్వలేదు. సో చాలామంది వాడుతున్నారనమాట. అట్లా ఈ డ్రోన్ వినియోగం మరింత పెరిగేలాగా, అలాగే దాని గురించి కొంతమంది ఉపాధి పొందేలాగా విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి వీలుగా తీర్చిదిద్దాలన్నదే సదస్సు ప్రధాన లక్ష్యం అన్నారు.
అందరూ డ్రోన్ అంటే ఏమనుకుంటారు, ఓన్లీ దానికి కెమెరా పెట్టి షూట్ చేయడం వరకే అని ఎన్నాళ్ళు వాడారు అనుకున్నారు. కానీ మొన్న వరదల్లో డ్రోన్కి ఫుడ్ ప్యాకెట్లు పెట్టి సప్లై చేశారు. అలాగే డ్రోన్కి మందులు పెట్టి పిచికారీ చేశారు. కాబట్టి డ్రోన్ని మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, అలా దేనికి వాడచ్చు అనేది ఈ సదస్సులో అవగాహన కనిపిస్తూ చూపిస్తారన్నమాట. అది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. వీలైతే డ్రోన్ ఆపరేటర్లు ఎవరున్నా సరే వెళ్ళండి. కృత్రిమ మేధ ఏఐ సాయంతో డ్రోన్ల సేవల్లో మరింత ఖచ్చితత్వం తెచ్చేందుకు మథనం జరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఐఐటీల నుంచి సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారంట. మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇట్లాంటివి జరగాలండి. ప్రతి నెల కూడా ఏదో ఒక సమ్మిట్లు, సదస్సులు, ఫెస్టివ్స్ అటువంటివన్నీ జరగాలి. కాస్త హడావిడి బాగుంటుంది. ఏదో జరుగుతోంది రాష్ట్రంలో అనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి వారం ఎవరిది కోలుకోదామా, ప్రతి వారం ఎవరి మీద కేసు పెడదామా, ప్రతి వారం ఏ సోషల్ మీడియా వాడిని పట్టుకెళ్దామని ఆలోచిస్తే ఎట్లా 11 సీట్లతో మూలకెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. నేనేమన్నా బాబు, నాకేం సంబంధం లేదు. చెన్నై ఎయిర్ షోలో అపశృతి. ఎండ తీవ్రతకు 5 మృత్యువాత. బీచ్ రోడ్డులో దారుణం. వివిధ రాష్ట్రాల నుంచి తరలొచ్చిన 15 లక్షల మంది. చెన్నై మెరీనా బీచ్ దగ్గరంట ఎయిర్ షో నిర్వహించారంట. 15 లక్షల మంది వచ్చారంట అండి. అందులో ఎండ తీవ్రత తట్టుకోలేక 5 చనిపోయారంట. చాలా దారుణం కదా. చూద్దాం. ఇదిగోండి, తిరుగు ప్రయాణంలో వేలచ్చేరి రైల్వే స్టేషన్లో పట్టాలకు ఇరువైపులా ఇసుకేస్తే రాలనంతగా జనం. చూడండి, ఎయిర్ షోకి బీభత్సంగా వచ్చారు. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి ఆ రైల్వే స్టేషన్లో చూడండి ఎంత జనము. రద్దీ రైలులో ఎక్కడానికి ప్రయాణికులు తొక్కిసలాట. బాబా మామూలుగా లేదు. తర్వాత క్రీడా వేడుకలకు వేదికలేవి. 2027 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని సీఎం ఆదేశం. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతిలో నిర్వహణ. 4 చోట్ల నిర్వహించిన చాలని మైదానాలు, సౌకర్యాలు. ఖేలో ఇండియాలో నిధుల సాధనలో గత వైకాపా ప్రభుత్వం విఫలం. మన ఆంధ్రప్రదేశ్లో సరైన స్టేడియం లేదు. ఒకప్పుడు ఉన్న స్టేడియంస్ కూడా ఇప్పుడు పాడైపోయినాయి, నాశనం అయిపోయినాయి, మెయింటెనెన్స్ లేక. ఒకప్పుడు బాగానే మంచి స్టేడియంస్ ఉండేవి, ఇప్పుడు అవేమి లేవు. ఒంగోలులో శర్మ కాలేజ్ గ్రౌండ్ ఉండేది, రంజీ మ్యాచ్లు కూడా ఆడేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఏలూరులో ఏఎస్ఆర్ స్టేడియం ఉండేది, ఇప్పుడు దాని మెయింటెనెన్స్ అసలు బాగాలేదు, పాడైపోయింది. రంజీ మ్యాచ్ల స్థాయి ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం. కాకినాడలో స్టేడియం ఉండేది, శ్రీకాకుళంలో కోటిరామ్మూర్తి స్టేడియం ఉండేది. ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక రంజీ మ్యాచ్ నిర్వహించే స్థాయి స్టేడియం ఉండాలి. క్రికెట్ అయితే రంజీ మ్యాచ్, లేదా అవసరమైతే హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, ఎటువంటి క్రీడలు నిర్వహించాలన్నా సరే దానికి సరిపడా సదుపాయాలు, ఇండోరు అవుట్డోర్ గేమ్స్కి సరిపడా మొత్తం ఒక 10 ఎకరాలు 15 ఎకరాల్లో డెవలప్ చేయాలి. సో అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. దానికి ఇప్పుడు మనం 2027లో జాతీయ క్రీడలు నిర్వహించాలన్నా సరే సరైన మైదానాలు లేవు, ప్లస్ సౌకర్యాలు కల్పించడానికి వీలుగా కూడా ఏమీ లేవు అనేది మంచి వార్త రాశారు. ఇది అవసరం కూడా. రాష్ట్రంలో 2027లో జాతీయ క్రీడల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు క్రీడాశాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002 డిసెంబర్లో చంద్రబాబు సారథ్యంలోనే 10 రోజుల పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నంలో 32వ జాతీయ క్రీడలు నిర్వహించారు. మరోసారి అంతటి ఉత్సాహవంతమైన వేడుకకు రాష్ట్రాన్ని వేదిక చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా మౌలిక సౌకర్యాలు లేని సవాలుగా మారింది. గతంలో 2002లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే జాతీయ క్రీడలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ కుదరట్లేదు. సో అది రాశారు, మంచి వార్తే. తర్వాత దసరా కదా, ఇదిగో రైళ్లు కిటకిట, సీట్లకు కటకట. దసరా సెలవులతో పాటు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. భారీగా ఉన్నారు జనం. తర్వాత విశాఖ ఉక్కు భూములు అమ్మేద్దామన్నారు జగన్. పవన్ కళ్యాణ్ ప్రశ్నకు కార్మికుల సమాధానం. గత ముఖ్యమంత్రి జగన్ ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు ఆ ప్రతిపాదన నిజమేనని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక పరిరక్షక సంఘాల నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడాలని కార్మికులు పవన్ను కోరారు.
12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని, వారికి గత కొన్ని నెలలుగా భత్యాలు కూడా అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ ఉక్కు విషయంలో మల్టిపుల్ డ్రామాస్. ఒకసారేమో సెయిల్లో విలీనం చేసేస్తారని ఒక లీక్ ఇస్తారు, ఇంకోసారేమో అక్కడ ఉన్న భూములు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల ద్వారా విశాఖ ఉక్కుకు ముడిసరికి అందిస్తారని ఒక వార్త పుట్టిస్తారు, ఇంకోసారేమో కార్మికులు తొలగిస్తున్నట్టు ఒక వార్త పుట్టిస్తారు. ఇట్లా విశాఖ ఉక్కు విషయంలో రకరకాల పుకార్లు, రకరకాల లీకులు, రకరకాల వార్తలు పుట్టిస్తున్నారండి. ఏది వాస్తవమో కూడా తెలియట్లా. వైకాపా నిర్లక్ష్యం అద్దాల పరిశ్రమకు శాపం, విస్తరణపై పునరాలోచనలో సెయింట్ గోబెన్. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు ఊదరగొట్టిన గత వైకాపా సర్కారు వీళ్ళు మరీ రాస్తారు, విశాఖపట్నంలో జరిగిన జేఏఎస్ సదస్సులో పెట్టుబడులు రాలేదా? 13,60,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో ఐపాక్ ప్రతినిధులే 12 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఆర్టిస్ట్గా మేకప్ వేసుకొని వచ్చి. అందుకు పరిశ్రమలకు 100 కోట్ల రాయితీలు ఎగ్గొట్టింది. అందుకు ఉదాహరణ అద్దాల తయారీ పరిశ్రమ సెయింట్ గోబెన్. 2014-19లో తెదేపా అధికారంలో ఉండగా 2,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలతో వచ్చిన ఈ సంస్థకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెదలో 150 ఎకరాలు కేటాయించారు. పరిశ్రమ కార్యరూపంలోకి వచ్చే నాటికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి దశలో 500 కోట్ల పెట్టుబడులతో జిప్సం ప్లాస్టర్ బోర్డులు తయారు చేస్తాము, ఇదంతా రాసుకొచ్చారు. ఓవరాల్గా అది ఇప్పుడు విస్తరించడానికి వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు పారిశ్రామికంగా చాలామంది మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ ఒకవేళ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది కదా అనే ఫోబియా, ఒక భయం పట్టుకుంది. మళ్ళీ వైసీపీ వస్తే ఏంటి అనే భయం పట్టుకొని చాలామంది, అంటే రాజకీయాలను ఎక్కువ కాలం నమ్ముకోలేరు, అధికారాన్ని ఎక్కువ కాలం నమ్ముకోలేరు. సో అధికార పార్టీ అధికారం మారినా పర్వాలేదు, కానీ వాళ్ళ విధానాలు, వాళ్ళ పాలనా తీరు మారకూడదు. ఒకవేళ మారినా పెట్టుబడిదారుల జోలికి, పరిశ్రమల జోలికి వెళ్ళకూడదు. కానీ మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉంది. అధికారం మారితే కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ఈ గత 5 ఏళ్లలో ఎవడెవడు పెట్టుబడులు పెట్టాడు, వాడు ఎంతెంత కమిషన్లు ఇస్తాడు, లేదంటే వాడిని వెళ్ళగొట్టేద్దాం, ఆడు ఏ కులమోడు వాడిని వెళ్ళగొట్టేద్దాం, ఎక్కడెక్కడ డెవలప్ చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి కట్టారు, వాడు ఏ కులమోడు, వాడు ఏ పార్టీ వాడు, వాడిని వెళ్ళగొట్టేద్దాం, ఇవే ఆలోచన. అధికారం మారినా సరే అవి కొనసాగాలి. ఆ పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఆ ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఈ 12 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. మధ్యలో 5 సంవత్సరాలు అటకెక్కాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం 10 తర్వాత రాష్ట్రంలో వర్షాల జోరు. ఓకే, 23 కోట్లలో మొబైల్ జనరేటర్లకే అధిక ఖర్చు. వరద సహాయ వ్యయంపై దుష్ప్రచారాన్ని ఖండించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ సుశోధ్య. వరద సాయం అందని వారి ఖాతాలో నేడు నగదు జమ. ఎన్టీఆర్ జిల్లాలో 15,000, అల్లూరు జిల్లాలో 4,620 మంది బాధితులకు లబ్ధి. ఇట్లా ఇది ఈనాడులో 3వ పేజీ. ఇంకా లోపల పేజీలకు మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు సాక్షికి వెళ్ళే కంటే ముందు మీరు కింద యాడ్ చూసే ఉంటారు కదా, మన బెంగళూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, అక్కడ ఏమైనా ప్రాపర్టీ కొనాలన్నా భవిష్య ఫాల్కన్ అని ఉంది కదా, ఒకసారి చూడండి. భవిష్య ఫాల్కన్ అని యాడ్ వస్తుంది కదా, అది చూడండి ఒకసారి. చూస్తే అంటే నచ్చితే చూడండి. అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది చూశారు, బాగుందన్నారు. సో వీలైతే నచ్చితే చూడండి. తర్వాత ఆన్లైన్లో అడ్డంకులు, ఆఫ్లైన్లో బెదిరింపులు, ఎల్లో సిండికేట్, టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం. వాస్తవం, ఈ వార్త 100% నిజం. సాక్షిలో వచ్చిన ఈ వార్త మీరు అది తీసుకొని రెడీ చేసుకోండి. సో ఈ వార్త కరెక్టే. టీడీపీ మద్యం కేటుగాళ్ళకి ఎక్సైజ్ సహకారం. యాక్చువల్లీ 3,000 మొత్తం 3,956 షాపులు ఎన్నో ఉన్నాయి కదా, లేదా 3,756 షాపులు. సో ఆ షాపుల నిమిత్తం కనీసం ఒక్కొక్క షాప్కి యావరేజ్గా 5 దరఖాస్తులైనా రావాలి. అంటే మినిమం తక్కువలో తక్కువ 18,000 దరఖాస్తులు వస్తాయి, లేదా 15,000 దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం ఆశించింది. 15,000 నుంచి 20,000, 22,000 దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం ఆశించింది. ప్లస్ 5 సంవత్సరాల తర్వాత మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యాపారస్తులకు ఇస్తున్నారు కదా, సో ప్రైవేటు వ్యాపారస్తులు కూడా బాగానే పోటీ పడతారు అని అందరం భావించారు. కానీ 8,200
74 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎందుకు తక్కువ వచ్చాయంటే ఫస్ట్ రీజన్ ఏమో దరఖాస్తు ఫీజు 2 లక్షలు ఎక్కువ, అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏమో ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కుమ్మక్క అయిపోయారు. ఎవరైనా టెండర్ వేస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. మేము ఆల్రెడీ ఈ షాప్ మా వాళ్ళకి ఇచ్చాము, ఒకవేళ నీకు వచ్చినా సరే నీకు షాప్ నిర్వహించమని ఎమ్మెల్యేల అనుచరులు కొంతమంది బెదిరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మద్యం షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఒక బ్యాచ్ తయారైపోయింది, ఒక సిండికేట్ తయారైపోయింది. వాళ్ళు వేరే వాళ్ళకి దరఖాస్తులు వేయనివ్వట్లేదు. పొరపాటున ఎవరైనా ఆన్లైన్లో వేశారని తెలిసినా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమీడియట్గా ఎక్సైజ్ అధికారుల ద్వారా ఎమ్మెల్యేలకు ఫోన్ నెంబర్ వెళ్ళిపోతుంది. వాళ్ళేమో వాళ్ళ అనుచరుల ద్వారా బెదిరింపులు అవుతున్నాయి. కాబట్టి మద్యంలో ఆల్రెడీ ఈ దరిద్రగొట్టు వ్యవహారం మొదలైంది. కాబట్టి అంటే మద్యం దుకాణాలు ఎలాగైనా తీసుకోండి, దౌర్జన్యంగా తీసుకోండి, దోపిడీ చేసి తీసుకోండి, కొట్లాడి తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి మద్యం దుకాణాలు. కానీ అమ్మకాల్లో మాత్రం తేడా రాకూడదు. ఎంఆర్పీలకు మించడం, బెల్ట్ షాపులు నిర్వహించడం, అర్ధరాత్రి వరకు షాపులు ఉంచడం, ఇవి మాత్రం తప్పు. అధికార పార్టీ వాళ్ళు తీసుకుంటే ఇవి కూడా ఉంటాయి. ఎందుకంటే మా ఇష్టం అంటారు, మా పార్టీ మా ఇష్టం అంటారు. సో ఆ ప్రమాదం లేకుండా చూసుకోవాలి. సో ఇది వాస్తవమే, ఈనాడులో కూడా రాశారు. కోర్స్ నిన్న నైట్ కూడా నేను యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకున్నా. నాకు నిన్న నైటే చాలామంది ఫోన్లు చేశారు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు. మన సబ్స్క్రైబర్ ఎవరో ఒక ఆయన విజయనగరం జిల్లాలో మద్యం టెండర్ వేస్తే అతనికి ఇమీడియట్గా ఫోన్ వచ్చిందంట. నువ్వేంటి ఆన్లైన్లో టెండర్ వేసావు, ఎక్కడ ఉంటావు ఏంటని ఫోన్ వచ్చి బెదిరింపు వచ్చిందంట. అలా ఉందన్నమాట పరిస్థితి. ఇదిగోండి ఈనాడులో కూడా రాశారు, వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి, మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఎమ్మెల్యేల బెదిరింపులు అదే ప్రధాన కారణం. అందుకే ఆశించిన స్థాయిలో దుకాణాలు రావట్ల. ఎక్కడికక్కడ ఒక సిండికేట్ తయారైపోయింది. ఈ దుకాణం మాకే, మాకు కాకుండా వేరే వాడికి ఎవరికి రాకూడదు అనేటట్టు సిండికేట్ తయారైంది. సో ఇదొకటి. తర్వాత గాజాపై బాంబుల వర్షం, మసీదుపై ఇజ్రాయెల్ దాడుల్లో 19 మంది మృతి, పాఠశాలపైన విరుచుకుపడిన సైన్యం 4 మృతి, ఉత్తర గాజా దక్షిణ బీరుట్పై దాడులు ఉధృతం అని రాశారు. తర్వాత అంగళ్ళు కేసు క్లోజ్, చంద్రబాబు సహా 20 మందిపై కుట్ర హత్యాయత్నం కేసు. అదొక ఫేక్ కేసు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దొంగ కేసు పెట్టారు, ఇంకా క్లోజ్ చేయకపోతే ఎట్లా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫేక్ కేసు, తప్పుడు కేసు పెట్టారు. సో వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ కేసులు ఎత్తుకుంటారు కదా. దర్యాప్తు చేయకుండా ఫిర్యాదుదారుడికి ఆర్సీఎస్ నోటీసు గత నెల 25న నోటీసు జారీ చేస్తే తాజాగా అందించి బలవంతంగా సంతకాలు, కోర్టును ఆశ్రయించకుండా పోలీస్ మార్క్ ఎత్తుగడ. ఇవన్నీ సహజమండి. ఫ్యూచర్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ కేసులు ఎత్తుకుంటారు కదా, అది రాజకీయం. అది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తుకుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు కేసులు పెట్టేది వేరే వాళ్ళు, అది తీసుకునేది వాళ్ళు. అదంతా సహజం, దాన్ని ఇంత పెద్ద వార్త రాయక్కర్లా. తప్పుడు కేసులు పెట్టినప్పుడు. పార్టీ కార్యకర్తకు జగన్ పరామర్శ, 2 కాళ్ళు దారుణంగా విరగొట్టిన 10 మంది టీడీపీ గోండాలు. ఇటీవల పల్నాడు జిల్లా తేలుకొట్టలో ఘటన. బాధితుడు నాగరాజుతో ఫోన్లో మాట్లాడిన వైఎస్ జగన్. ఓకే. తుక్కుళూరులో వీణ తయారీపై శిక్షణ. సిఎస్యుపి ద్వారా 5 నెలల నిర్వహణ, ఉచితంగా 3 సరుకు, 7,500 నగదుతో కేంద్రం ప్రోత్సాహం. ఓకే. తర్వాత పోలవరం పూర్తికి గడువు 2 ఏళ్లే, 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాది గడువు పెంపు. అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేశాక ఈ నిర్ణయం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్లు పూర్తి. దాంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఒకే సీజన్లో కొత్తది నిర్మాణం. ఈ పాట పాడిందే పాడరా అదేదో ఉంటుందిలే, పాచిపల్లని వీళ్ళు రాసిందే రాసుకుంటారు. ఇంకా పోలవరం వస్తే ఈ సబ్జెక్ట్ రాయడం. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం. అందుకే కేంద్రం 2 ఏళ్ల గడువు పెట్టిందంటున్న నిపుణులు. ఏ నిపుణులు? సాక్షిలో ఉండే నిపుణులు. వైసీపీ ఈ సాక్షిలో నిపుణులు అని రాస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ నిపుణులు ఎవరు తెలుసా? సాక్షి టీవీలో డిబేట్లు పెడతారు, అందులో నిపుణులు నిష్ణాతులను కూర్చోబెడతారు. ఆ పార్టీ క్యాడరే, ఆ పార్టీ వాళ్ళనే కూర్చోబెడతారు. ఎక్కడైనా డిబేట్లు నిర్వహిస్తే రకరకాల పార్టీలకు చెందిన వాళ్ళని కూర్చోబెట్టాలి. కానీ సాక్షిలో మాత్రం వైసీపీ అధికార ప్రతినిధి, వైసీపీ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే కొమ్మినేని శ్రీనివాసు లేదంటే ఈశ్వరు, వీళ్ళల్లో ఎవరో ఒకరు కూర్చొని డిబేట్ చేస్తారు. అంతా భజనే.
తర్వాత వారం రోజులు వదిలేసి హైడ్రామా. చిన్నారి అశ్వియా అంజుమ్ హత్య కేసు పట్టించుకొని సర్కారు. నిందితుల ఆచూకీ కనుక్కోవడంలో అంతులేని నిర్లక్ష్యం. జగన్ వస్తున్నారనగానే సర్కారు హడావిడి. మంత్రుల పర్యటన, నిందితులు దొరికినట్లు ప్రకటన. ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం హైడ్రామా. దీనిలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మొదట్లో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈ కేసు కారణం ఏంటంటే యాక్చువల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే కారణం. మనం ఇంకా బయటకు ఓపెన్గా పచ్చిగా చెప్పకూడదు. చెప్తే మళ్ళీ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఇందులో ఈ కేసు ఏమి ఇది అఘాయిత్యం జరిగిందనో అదనో ఇదనో ఆ కేసు అయితే కాదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ముంచేసి చంపేశారు చాలా దారుణంగా. సో దానికి కారణం ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాలు మాత్రమే. ఆ ఫైనాన్షియల్ వ్యవహారాలకు ఇంట్లో వాళ్ళే కారణం. సో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే కారణం. మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడి. అది కరెక్టే. సో ఇవన్నీ సాక్షిలో మొదటి పేజీలో వచ్చి ఇంకేవో ఉన్నాయి. 1814 కోట్ల సీజ్. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1814 కోట్ల విలువైన 907 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు. భారత్లో 4 రోజుల పాటు పర్యటన నిమిత్తం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారంట. ఉచిత విద్యుత్ ఇస్తే బీజేపీకి ప్రచారం. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే ఢిల్లీలో బీజేపీకి ప్రచారం చేస్తానని మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మహిళా ప్రజాప్రతినిధులు అంటే అలుస. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కిడ్నీల కుదేలు. దేశవ్యాప్తంగా 2023లో మొత్తం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కేసులు 13,426. ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కేసులు 422. దేశంలో కిడ్నీ మార్పిడి కేసులు పెరుగుతున్నాయంట బాగా. కిడ్నీలు పాడైపోతున్నాయి. అంగళ్ళ కేసు క్లోజ్. తర్వాత నక్కజిత్తులు కొత్త ఎత్తులు. శ్రీవారి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబుకు ముచ్చెమటలు. ఏ ఆధారాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిలదీసిన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒకసారి నిలదీసింది, మీరు 10 సార్లు రాశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారికి ప్రశ్నించింది, అది అసలు రాయడమే లేదు. అడ్డంగా దొరికిపోయిన మరోమారు టాపిక్ డైవర్షన్. ప్రజల్లో చులకనవుతున్నానని వివాదాన్ని కొత్త మలుపు తిప్పుతున్నవాయన. ఇందులో భాగంగానే మాట మార్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన దీక్ష ఒక్క లడ్డూపై మాత్రమే కాదని ముక్తాయింపు. సరే పక్కన పెట్టేస్తే వైసీపీ ఉచిత ఇసుక లారీ 54,000. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ధ్వజం. ఉచిత ఇసుక పేరుతో మోస ప్రకటన చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతం కన్నా 4 రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆక్షేపించారు. ఓకే, ఇవి సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఉచిత ఇసుక ధరల మరక, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు. బాలారిష్టాలు కాదు, ప్రతిదానికి కూడా ఎమ్మెల్యేలే అడ్డు. నిజంగా పచ్చిగా చెప్పుకోవాలంటే నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. 2019, 20 ఆ టైం 2020, 21లో చూడండి, కరోనా బ్యాచ్లో చాలామంది పాస్ అయిపోయారు. 10th ఇంటర్ వాళ్ళు అక్షరం ముక్క రాకపోయినా పాస్ అయిపోయారు. అలాగే ఈ 2019, 2024లో చాలామంది ఎమ్మెల్యేలు అనర్హతల వాళ్ళు గెలవలేరు, వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యేలుగా గెలవలేరు. అటువంటి వాళ్ళు కూడా గెలిచేశారు. ఎందుకంటే గాలి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గాలి, 2024లో జగన్ యాంటీ గాలి, అలా గెలిచేశారు. సో వాళ్ళు ఇంకేం చేస్తారు, ఇంకా జనం మీద పడి దోసుకు తింటున్నారు. ఇసుక మీద పడుతున్నారు, మట్టి మీద పడుతున్నారు, మద్యం మీద పడుతున్నారు, దోసుకు తింటున్నారు అన్నమాట జనం మీద పడి. కొంతమంది, నేను అందరి గురించి అనట్లా, కొంతమంది కొద్దిమంది మాత్రం అలా చాలా దారుణంగా తయారయ్యారు. వాళ్ళ వల్లనే ఇసుక అవినీతి పెరుగుతుంది, వాళ్ళ వల్లనే మద్యం సిండికేట్ మారుతుంది, అటువంటి వాళ్ళ వల్లనే ఈ గ్రావెల్, గ్రానైట్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో అందుకే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత పెరగడానికి అది కూడా ఒక కారణం. ఉచిత ఇసుకని ధరల మరక, ఉద్దేశం ఉత్తమం. లేకపోతే ఉచిత ఇసుక అన్నప్పుడు దాని తవ్వకానికి ట్రాన్స్పోర్ట్కి మాత్రమే డబ్బులు పెట్టాలి అన్నప్పుడు టన్ను 5,000 నుంచి 500 నుంచి 600 రేటు పలకాలి. ఒక ట్రాక్టర్ ఇసుక 1,500 నుంచి 2,000 మాత్రమే పలకాలి. కానీ కొన్ని చోట్ల 4,000కు అమ్ముతున్నారు. గత వైసీపీ హయాంలో 6,000కి అమ్మారు, ఇప్పుడు 4,000కు అమ్ముతున్నారు. అదే తేడా, 2,000 తగ్గింది, 4,000 తగ్గాలి. గత వైసీపీ హయాంలో 6,000 ఉన్న ట్రాక్టరు ఇప్పుడు 2,000కో 1,500కో రావాలి. కానీ గత వైసీపీ హయాంలో 6,000 ఉన్న ట్రాక్టర్ ఇప్పుడు 4,000కు వస్తుంది.
దీనిలో సర్లే ఎంతో కొంత తగ్గింది కదా అని సాటిస్ఫై అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు 2000కి రావాల్సింది 4000కి వస్తుంది, సో 2000 అవినీతి జరుగుతోంది అని అనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దీన్ని రెండు రకాలుగా ఆలోచించవచ్చు. అవినీతి జరుగుతోంది, కొంతమంది మేస్తున్నారు, సో వైసీపీతో కంపేర్ చేస్తే కొంత తక్కువ రేటుకు వస్తుంది. దాన్ని చూసి సాటిస్ఫై అవ్వాలో దీన్ని చూసి బాధపడాలో తెలియట్లా ప్రభుత్వానికి కూడా. ఉచితం అమల్లో సమస్యలు ఎన్నో, సామాన్యులకు ఇసుక ఇంకా భారమే, ఉచిత విధానంతో దక్కన ఉపశమనం, జనానికి చేరని ఉత్తమ పథకం ప్రయోజనం, ఉచితానికి నిర్వహణ ఛార్జీల గండం, జీఎస్టీ వేయడం పైన జనం కినుక, రవాణా ఛార్జీల్లో వ్యత్యాసంతో భారం, అమలులో లోపాల దిద్దుబాటు తక్షణ అవసరం. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చి నవ్వులు పాలయ్యారు. ఆ క్రెడిట్ రాలేదు. ఉచితంగా ఇసుక ఇస్తున్నారంటే ఎంత క్రెడిట్ రావాలి, కానీ ఆ క్రెడిట్ రాలా. గత వైసీపీ హయాంలో ఏవైతే మరకలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని కొనసాగుతున్నాయి. అట్లా ఎక్కడికక్కడ రాసుకొచ్చారనమాట. తర్వాత నేడు ప్రధానితో సీఎం భేటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా. రేపు అమిత్ షా, నిర్మలా, గడ్కరీతో. రైల్వే జోన్, విశాఖ ఉక్కు, వరద సాయంపై చర్చ. రాజధాని పోలవరానికి నిధులపైన. ఆల్రెడీ రాజధానికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది, దాన్ని కేంద్రం తీరుస్తుంది. ఇంకా రాజధాని మీద నిధులు అడుగుతారు ఏంటి? పోలవరంకి ఏమో 12,500 కోట్లు ఇస్తారని రాసుకొచ్చారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత జైహో బీసీ, బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే, ప్రముఖ సంస్థలకు బాధ్యతలు, 139 కులాల వారీపై సంపూర్ణ అధ్యయనం, ఎవరికి ఏం అవసరమో గుర్తించే ప్రక్రియ, మళ్ళీ కేంద్రం నుంచి ఎన్బిసిఎఫ్డిసి రుణం, బీసీల అభ్యున్నతి పకడ్బందీ ప్రణాళికలు, ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యం. సో రాష్ట్రంలో బీసీ కులాలు అరౌండ్ 50% ఉంటాయి కాబట్టి వాళ్లకు ఉపాధి కల్పించేలాగా, అలాగే వాళ్ళల్లో నైపుణ్యం పెరిగేలాగా, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా ఆసరాగా నిలిచేలాగా ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తుందంట. బీసీ కుటుంబాలు అన్ని ఇళ్లకు వెళ్ళి అసలు వాళ్ళకి ఏం అవసరం, ఏమున్నాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది చూస్తున్నారంట. అదొకటి రాసుకొచ్చారనమాట. తర్వాత సామాన్యులే సమిధులు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధానికి నేటితో ఏడాది. గాజాలో మసీదుపై దాడి, 26 మంది మృతి. చెన్నై మెరీనా బీచ్లో విషాదం, ఐఏఎఫ్ ఎయిర్ షోలో అపశృతి, ఇందాక చెప్పుకున్నాం కదా అది. తర్వాత భోపాల్లో 18 ఇదొకటి. తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, భారీ చిట్ ఫండ్ కుంభకోణంలో దర్యాప్తు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లో 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిందంట. ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లు వేయండి. ఎలాన్ మస్క్ తల్లి మాయమ్మస్క్ వివాదాస్పద ట్వీట్. అమెరికా ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరుగుద్దంటండి. నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం మొన్న తెలిసింది. కాబట్టి అమెరికా ఎలక్షన్స్ మీద వీడియోస్ చేయట్లేదు, కానీ డబ్బు కోసం వలపవాల పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధ్యతలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొంతమంది ధనవంతుల బిడ్డలే లక్ష్యం, ప్రేమ పెళ్లి పేరుతో యువతి పక్కా మోసం. డబ్బున్న యువకులను లక్ష్యంగా చేసుకుని వలపవాలు విసురుతూ పక్కాగా మోసం చేస్తున్న యువతిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువకులను దగ్గరై తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నట్టు గుర్తించారు. అయితే యువతి వెనక ఓ ముఠా కూడా ఉందని తెలిపారు. ఇవి ఒకటి ఎక్కువైపోతున్నాయి కదా ఈ మధ్య. మగాళ్ళ బలహీనతను వాడుకుంటున్నారనమాట, వాడుకొని ఆడుకుంటున్నారు వాళ్ళ జీవితాలతో. సో ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రభకి వెళ్తే, ఆంధ్రప్రభలో ఒక భజన వార్త రాశారు. రియల్ లీడర్ అంట లోకేష్ గురించి. అంటే ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో రాసుకోవచ్చు, కానీ మరీ ఒక మెయిన్ స్ట్రీమ్ ఒక దినపత్రికలో ఇంత భారీ భజన వార్త రాయక్కర్లేదు. అనుభవం చాలా తక్కువ. అటు రాజకీయ నేతగా, ఇటు ప్రజాప్రతినిధిగా పరిణితిలో మాత్రం సీనియర్లకు సైతం మార్గదర్శిలా నారా లోకేష్ నిలుస్తున్నారు. ఇదంతా యువగలం పాదయాత్ర నేర్పిన పాఠం. రియల్ లీడర్ యువగలం పాదయాత్రతో పనితీరు మాట తీరులో విస్పష్ట మార్పు అని రాసుకొచ్చారు. అంటే దీనిలో కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఒక ప్రధానమైన పత్రికలో ఇంత అనుకూలంగా రాయకూడదు. అంటే సాక్షిలో వైసీపీ గురించి రాస్తూ ఉంటారు, సాక్షిలో జగన్ గారి గురించి రాస్తూ ఉంటారు, కానీ ఆంధ్రప్రభ బహుశా టీడీపీ కొనేసిందేమో ఆంధ్రప్రభ పత్రికను, అందుకే ఇంత అతిశయోక్తులు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా సరికొత్త నిర్వచనం చెప్పేలా నేడు ఆయన పనితీరు ఉంది.
ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాదు, వారి సాధక బాధకాలు కూడా చూడడం ప్రజాప్రతినిధి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. ఏదో చేయాలనే తపన, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సాధక బాధకాలు వింటూ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. మేబీ దీనిలో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ ఇంతగా ఎలివేట్ చేసి హైలైట్ చేసి రాశారంటే పాపం వీళ్ళకి ఏదో పని ఉందేమో, ప్రభుత్వంతో ఏదో పని ఉందేమో, అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా కావాలేమో. తర్వాత భారీ అజెండాతో ఢిల్లీకి సీఎం, 2 రోజుల హస్తంలోనే మకం, ప్రధాని మోదీతో సమావేశం, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ, రైల్వే, ఆర్థిక, జలశక్తి, రవాణా శాఖ మంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు. మంచిది. టీడీపీ ప్రజాప్రతినిధులపైన నిఘా, గీత దాటొద్దు, వివాదాల జైలుకి వెళ్ళొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై కఠిన చర్యలంటూ హెచ్చరికలు, ఎమ్మెల్యేలపై అధిష్టానం నజర్, పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు, ఆ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు, ఒకరి సస్పెన్షన్, మరొకరికి పవర్స్ కట్, ఇంకొందరిపై చర్యలకు సిద్ధం. సో మంచి నిర్ణయం. ఎమ్మెల్యేల మీద నిఘా ఉన్నా సరే బరితెగిస్తున్నారు, అదే ఇక్కడ సమస్య. నిఘా ఉంది, వాళ్ళు తప్పులు చేస్తున్నారని తెలుసు, పార్టీ పెద్దల నుంచి వాళ్ళకి వార్నింగ్లు వెళ్తున్నాయి, అయినా సరే వాళ్ళ పందా మారట్లా, అదే పరిస్థితి. మద్యం షాపుల్లో సిండికేట్ల హవా కరెక్టే. తర్వాత టమాటా సెంచరీ, ఉల్లి కూడా అదే ఘాటు. టమాటా, ఉల్లి దగ్గర 70-80 రూపాయలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో ఇది తప్పట్లేదు. ఇన్పుట్ సబ్సిడీపై రైతుల్లో గుబులు, 33% పంట నష్టం నిబంధనపై సందేహాలు. ఎన్డీఆర్ఎఫ్ రూల్స్ పైన శాస్త్రీయ కొలబద్ద లేని ఎన్యూమరేషన్ నిర్ధారణ, వరదలతో పంట నష్టపోయిన రైతుల్లో ఆందోళన. ఇటీవల భారీ వర్షాలు, వరదల వలన పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించగా, దీనికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిబంధనలు వర్తిస్తాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాశారు. తర్వాత యాదుల కోసం అమెరికా యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ అపూర్వ మైత్రి. యూదుల కోసం అమెరికా యుద్ధం, యూదులకు ఒక దేశం నినాదానికి మద్దతు, ఇజ్రాయెల్ను గుర్తించిన తొలి దేశం అమెరికా, ఆ తర్వాత అన్నిటా అండ. ఈ యుద్ధాల మధ్య ఎప్పుడైనా సరే అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాలు తలదూరిస్తే అప్పుడు అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందుకే సంవత్సరం నుంచి కూడా ఈ యుద్ధాలు, ఈ ఇజ్రాయెల్కి, హమాస్కి, లేదంటే రష్యాకి, ఉక్రెయిన్కి ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పటికీ పెద్ద దేశాలు తలదూర్చట్లేదు కాబట్టి, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ప్రపంచ యుద్ధానికి దారితీయట్ల. లేకపోతే మాత్రం అది ఎప్పుడో ప్రమాదపు టంచులకు వెళ్ళేది. సో ఇవన్నీ ఆంధ్రప్రభలో రాశారు. ఇంకా ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. మేము సైతం ప్రకృతి హితమని, ఉమ్మడి పశ్చిమలో విస్తరిస్తున్న సేంద్రీయ వ్యవసాయం, రసాయనాలకు దూరంగా సిరులు పండిస్తున్న రైతులు అని రాశారండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కొంత రైతులు. అలాగే 2.5 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే. రాజధానిలో స్థలాలు తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం షరతు, రాజధానిలో ఎవరైనా స్థలాలు తీసుకుంటే వాళ్ళు 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎందుకు తీసుకున్నారో అది కట్టేయాలంట. ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. తర్వాత అంగళ్ళు ఘటనలో చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదుదారుకు పోలీసు నోటీసు, దర్యాప్తునకు సహకరించలేదని అభియోగం. చూసారా, ఒకే వార్తని సాక్షిలో అలా రాశారు, ఈనాడులో ఇలా రాశారు. అక్కడ అంగళ్ళలో తప్పుడు ఫిర్యాదు, సో దాన్ని ఎత్తేయాలి. అలా ఎత్తాలి అంటే అది తప్పుడు కేసు అని నిరూపించాలి. అలా నిరూపించాలంటే ఆ కేసు ఫిర్యాదు ఇచ్చిన వాడిని కొంత ఒత్తిడికి గురి చేయాలి. అదే జరుగుతుంది. సో తద్వారా ఆ కేసుని ఎత్తేయచ్చు. అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలు, ఇతర అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.